నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. సో ఈ లిక్కర్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో రకరకాల జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వీళ్ళు ఏసీబీ కోర్టులో నిన్న హాజరయ్యారు. ఏసీబీ కోర్టు వాళ్లకు ఈ నెల 16వ తారీఖు వరకు రిమాండ్ పొడిగించింది. సో ఇప్పటికీ దాదాపు 90 రోజులు 100 రోజులు కాబోతుంది, సెంచరీ కూడా కొట్టబోతున్నాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పరామర్శించడానికి జైలుకి అయితే వెళ్ళలేదు. సో లిక్కర్ కుంభకోణంలో ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్లకు సంబంధించి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళలేదు. రాజ్ కసిరెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఆయన కుడి ఎడమ భుజములుగా చెప్పుకునేటువంటి ఆ కృష్ణమోహన్ కావచ్చు, ఆ ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా, జైల్లో ఉన్నప్పుడు కూడా, రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టేసి డబ్బులను ఏం చేయాలో తెలియకుండా సినిమాలు తీసినోడు ఒకడు, రియల్ ఎస్టేట్ చేసినోడు ఒకడు, బంగారు బిస్కెట్లు మాత్రమే విన్నాం మనం జీవితంలో, బంగారు బ్రిక్సే తయారు చేసినోడు ఒకడు, విదేశాలకు హవాలా చేసినోడు ఒకడు. ఈ విధంగా దాదాపు 40 మంది విచ్చలవిడిగా సొంత కంపెనీలకు, ఎవడైనా కుంభకోణం చేస్తే సొంత కంపెనీలకు వాళ్ళ పేర్లతో ఉన్నటువంటి కంపెనీల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసుకుంటారా? చేసుకోరు కదా. కానీ బిగినర్స్ మిస్టేక్స్ అంటాం కదా. సో వీళ్ళైతే వాళ్ళ సొంత కంపెనీలకే ట్రాన్స్ఫర్ చేసుకోవడము. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనైతే కనుక ఆస్తులు కూడగట్టడము, లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఆ కమిషన్లతో ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఆయన రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడము, ఆయన ఆస్తులు జప్తుకు ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూసాము. సో ఇందులో భాగంగా నిన్న ఏసీబీ కోర్టు వాళ్లకు 16వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ను అయితే పొడిగించింది. ఎందుకు రిమాండ్ను పొడిగించిందంటే వీళ్ళు బయటకు వస్తే ఎక్కడ సాక్షులను ప్రభావితం చేస్తారో లేకపోతే కేసును తప్పుదోవ పట్టిస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకైతే రిమాండ్ పొడిగించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు వల్లభనేని వంశీ ఉన్నాడు. వల్లభనేని వంశీని బయటకు వదిలితే ఏం చేశాడు? ఆయన ఆ కేసు పెట్టిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేసి అతని చేత కేసు విత్డ్రా చేసేలాగా చేయడానికి ప్రయత్నాలు చేశాడు. మళ్ళీ బుక్ అయ్యాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయము. కాబట్టి వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మనస్తత్వం తెలిసినటువంటి కోర్టు వాళ్లకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, లిక్కర్ గ్యాంగ్ కి 16 వరకు రిమాండ్. మద్యం కుంభకోణంలో వివిధ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీపీ కోర్టు రిమాండ్ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, బూనేటి చాణిక్య, అనిల్ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్, రోనక్ కుమార్ ను పోలీసులు ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వారికి 16వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతి నేపథ్యంలో 16వ తేదీ కనుక సెలవు ఉంటే మళ్ళా కోర్టు జరిగేది 19వ తారీఖే. సో 19వ తారీఖు వరకు వీళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉండవలసిందే. సో ఇక్కడ చూడండి, న్యాయాధికారికి విజ్ఞాపనలు. నిన్న ఇంకొకటి, ఎప్పుడు బయటకు వచ్చి కోర్టులో హాజరవ్వగానే బయటకు వచ్చి కేకలు పెడబొబ్బులు పెట్టేటువంటి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు కోర్టు మొన్న హెచ్చరించింది ఇలాంటివి చేయకూడదని చెప్పి. ఆయన అలాంటివి చేశాడు కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదనేటువంటి సంగతి ఆయనకు తెలియనట్లుంది. సో ఈసారి అయితే కనుక కొంచెం గమ్మునే ఉన్నాడు. రిమాండ్ పొడిగింపు పూర్తయిన తర్వాత బూనేటి చాణిక్య భోజనం గురించి న్యాయాధికారితో మాట్లాడారు. జైల్లో పెడుతున్న భోజనం బాగోవడం లేదని, ఇంటి నుంచి తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సో జైల్లో పెట్టేటువంటి భోజనం బాలేదు, నేను బయట నుంచి బిర్యానీలు అవి తెప్పించుకుంటాను, నాకు అనుమతి కావాలని చెప్పి అయితే ఆయన కోరాడంట. దీనికి సంబంధించిన పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉందని తెలిపారు. అనిల్ చోక్రా ఆస్తమాతో బాధపడుతున్నారని, తాగడానికి వేడి నీళ్ళు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించారు. వీళ్ళు ఎట్లున్నారంటే చేసేది కుంభకోణాలు, దొరికిపోయిన తర్వాత ఆ మిథున్ రెడ్డిది చూసినాం, నాకు టాయిలెట్ బాగాలేదు, నాకు కూలర్ కావాలా, నాకు ఇంటి దగ్గర నుంచి భోజనం కావాలా, నాకు ఇంటి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు వేడివేడిగా కావాలా, తెల్లారితో టిఫిన్ సపరేట్గా, మధ్యాహ్నం భోజనం సపరేట్గా, నైట్ డిన్నర్ సపరేట్గా కావాలా, నాకు కోరింది కావాలా, నేను కోరిన మందులు వేసుకోవాలా, నాకు టీవీ కావాలా, నాకు ఇంకా నయం, నాకు ఇంటర్నెట్ కావాలా, నాకు మొబైల్ కావాలని అడగలేదు. సో మొత్తానికి వీళ్ళు గొంతెమ్మ కోరికలు అయితే కోరుతా ఉన్నారు. కొన్ని అయితే తీర్చని కూడా తీర్చింది కోర్టు. సరే, ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన విషయంలో అయితే తీర్చింది. సో వీళ్ళ విషయంలో వీళ్ళు జైలు భోజనం బాలేదు, సో మేము ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటామని వీళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేశారు. చాణిక్య, బూనేటి చాణిక్య అనే అతను. సో అది ఇంకా పెండింగ్లో ఉంది. సిట్ కస్టడీకి జోగి బ్రదర్స్, ఇది వేరే వార్త, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది లిక్కర్ కుంభకోణం. ఏది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డిస్టిలరీ సంస్థలను, అదేవిధంగా మద్యం తయారీ
కంపెనీలను బెదిరించి కమిషన్లు తీసుకున్నటువంటి కేసు వేరే. ఇది జోగి రమేష్ అనేది ఏం కేసు? నకిలీ మద్యం తయారీ కేసు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎన్ని కుంభకోణాలను గుర్తుపెట్టుకుంటారు మీరు కూడా. సో నకిలీ కుంభకోణం కేసు వేరే, లిక్కర్ కుంభకోణం కేసు వేరే. సో మొత్తానికి ఆ కేసుకు ఈ కేసుకు పొంతన లేదు. సో ఎందుకంటే అది అధికార దుర్వినియోగానికి పాల్పడి డిస్టిలరీ సంస్థలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కేసుకింత, క్వార్టర్కింత, బ్రాందీకింత, బాటిల్కింత అని చెప్పి తీసుకున్న కేసు అది. ఇది మన జోగి రమేష్ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈయనే డబ్బులు ఇచ్చి, జనార్దన్ రావు అనేటువంటి మిత్రుడికి డబ్బులు ఇచ్చి ఆయనే కలిసి మద్యాన్ని తయారు చేపించి దాన్ని బెల్ట్ షాపులకు దగ్గరున్నటువంటి వైన్ షాపులకు పంపించినటువంటి కేసు. సో మొత్తానికి లిక్కర్ కుంభకోణమైన, నకిలీ మద్యం కుంభకోణమైన, రెండు కుంభకోణాలు విచారణలు జరుగుతూ ఉన్నాయి. అందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. మరి చూద్దాం ఈ రెండు కేసులు ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎప్పుడు కొలిక్కొస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.